రైట్. ఇక నిన్న మొన్న మీకు ఒక లెటర్ రాసిరు, మిత్రమా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు, అసలు నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది. ఒక అజ్ఞాతవాసి కేసీఆర్కు లెటర్ రాసిండని మనమంతా విన్నాం. ఆ అజ్ఞాతవాసి ఎవరు? ఆ అజ్ఞాతవాసి ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు, పిలుపు అన్నారు. ఆ అజ్ఞాతవాసి ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడు. ఆ అజ్ఞాతవాసి రాసినటువంటి లెటర్ను ఒకసారి మీకు వీలైతే చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఏడి వస్తుందా అన్న, ప్లీజ్ కమ్. సో సినీ డైరెక్టరు అన్న, మీరందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, కొత్తగా నేను పరిచయం చేయాల్సిన పని లేదు. అన్న నగరం నిద్రపోతున్న వేళ, శరణం గచ్చామి లాంటి మూవీస్, అద్భుతమైన మూవీస్ తీసుకొచ్చిండు. కేసీఆర్తో మంచి అనుబంధం ఉన్న మిత్రుడు. ఒక మిత్రుడికి మాత్రమే మిత్రుడి బాధ తెలుస్తుంది కాబట్టి దాన్ని అక్షరీకరించి అజ్ఞాతవాసిగా ఈ జనావాసంలోకి వదిలేసిండు ఓ ఉత్తరాన్ని. ఆ ఉత్తరం మొత్తం తిరిగి నేనే, నాకు మొన్న మిత్రుడు ఫోన్ చేస్తే, అంటే ఈ లింకు పంపిస్తే కొద్దిగా నాకు డౌట్ వచ్చింది అప్పుడే, కానీ నేను అన్నా కానీ కరెక్టే తీ అని చెప్పి అప్పుడు చెప్తే సరే అని చెప్పిన. అసలు ఎందుకు రాసినావన్నా, ఏంది కేసీఆర్ మీద ఇంకా నీకు ప్రేమ ఎందుకు చస్తలేదు, నీకు కారణం ఏందన్నా? ఆ మిత్రుని మీద ఎందుకు మీకు ప్రేమ చనిపోతలేదు ఇంకా? మనం కలిసి పని చేసినాం అంటే అయ్యో ఇట్లా అయిందనే బాధ ఉంటది కదా. మనం ఏమనుకున్నాం, దేనికోసం పని చేసినాం, ఏమైంది అంటే, నాది నా ప్రొఫెషన్ ఈ సినిమా రంగం అయినా కానీ అప్పుడు కూడా నేను సినిమా రంగం నుంచి దాదాపుగా బయటకు వచ్చి మాట్లాడింది ఒక ఎన్ శంకర్ గారు, నేనే దాదాపు. అప్పటి నుంచి ఉద్యమంలో పనిచేస్తున్నాం. అంటే మనం అక్కడ కొంచెం ఇబ్బంది అయిద్దని తెలిసినా కానీ మూమెంట్లోకి వచ్చి పనిచేసాం. అట్లా అప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం ఏం జరుగుతుందంటే, వస్తే డెఫినెట్గా మనం మారుద్దనే మనం ఉద్యమంలో పని చేసినాం, కానీ ఇట్లా అయితే అనుకోని కాదు కదా. కేసీఆర్తో కలిసి పనిచేసాం, కేటీ రామారావు గారితో వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం సన్నిహితంగా తిరిగి మూమెంట్లో పనిచేసాం, కేసులు పెట్టుకున్నాం, అన్నీ అయినాయి. ఎందుకు వాళ్ళ మీద ప్రేమ కొద్ది కాదు కదా. వస్తే తెలంగాణకి ఏమైనా మంచి జరుగుద్దనే ఉద్దేశం తప్ప. ఇప్పుడు తెలంగాణకు మంచి జరిగిందని ప్రేమరాజు గారు ఉత్తరం రాసిరా ఇట్లా? అంటే కనీసం అంటే జరిగిపోయిన ఎట్లాగూ, అంటే ఎంత తిన్నారో ఎంత మేసారో అదంతా జరిగిపోయింది, కానీ కనీసం ఇప్పుడన్నా కొంచెం రియలైజ్ అవుతారు. ఓదార్చినట్టు లేదు, ఎన్నో పెట్టి గెలికినట్టుంది మీ ఓదార్పు. అయితే అది నేను ఎప్పుడో 27th జనవరి నాడు రాశాను. అది రాసి ఫేస్బుక్లో పోస్ట్ రాశాను. నేను మర్చిపోయాను. రాసిన తర్వాత నేను మొన్న చూస్తే అది మీడియాలో చెక్కలు కొడతా ఉంది, యూట్యూబ్లో బాగా తిరుగుతూ ఉంది. అయితే నేను రాసింది యాక్చువల్గా కేటీఆర్ని ఉద్దేశించి రాశాను. నేను అంటే అతనితో ఎక్కువ సన్నిహితంగా తిరిగాను కాబట్టి అతన్ని ఉద్దేశించి రాశాను. వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్ ఎవరో దాన్ని ఫార్వర్డ్ చేశారు. అట్లా తిరిగి అది ఆ లెటర్ పంపు వాయిస్ వీళ్ళ చేతికి వచ్చింది. వాళ్ళు పేరు లేదు కనుక వాళ్ళు ఏమనుకున్నా నేను కేసీఆర్కు రాశానని చెప్పేసి అనుకున్నారు. చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా వర్తిస్తారు, అందరికి వర్తిస్తుంది, సకుటుంబ సపరివార సమేతంగా. ప్రతి కుంభకోణంలో వాళ్ళందరూ భాగస్తులే కదా, కాబట్టి వాళ్ళు ఎవరికైనా వర్తిస్తుంది. సరే వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టినా కానీ